Right. Good morning to all of you. Thank you for joining. ఈ రోజు లాస్ట్ వీక్ మనం ఎక్కడైతే ఆపామో మళ్ళీ అక్కడ నుంచి ఒక్కసారి క్విక్ గా రివైజ్ చేసి దాని తర్వాత మనం ఈ రోజు సెషన్ లోకి వెళ్దాం. Okay. దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి, ఎలా అర్థాన్ని మనము దాని నుంచి తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనము లాస్ట్ టైం చూసాము. ఈ 5 పాయింట్స్ ని మనం అన్షేకబుల్ ఫౌండేషన్స్, దేవుని వాక్యానికి మారని గుర్తులు అనేటువంటి విషయాలు, ఈ 5 వాటిని మనం చూసాము. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాట క్రియం చేసింది, ఆయన మాట ఆ ఆ, ఆ, పలకబడింది, ఆయన మాట రాయబడింది. ఆయన వాక్ అయిన తన కుమారుడు యేసుప్రభు వారి లోకానికి వచ్చారనేటువంటి కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. దాని తర్వాత దేవుడు జీవితానికి, దైవత్వానికి కావలసిన ప్రతి దానిని కూడా మనకి తన వాక్యంలో ఆ రాయించి ఉంచాడు అనేటువంటి దృఢమైన నమ్మకం బైబిల్ ద్వారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటాం. మూడోది, దేవుని యొక్క వాక్యే దేవుని యొక్క స్వరమై ఉన్నది. ఈ విషయాన్ని గనక మనము సంపూర్ణంగా వాక్యం నుంచి గ్రహించకపోయినట్లయితే చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఆ ఆ దేవుని యొక్క వాక్యం కంటే కూడా వేరే స్వరాన్నో లేకపోతే వేరే వేరే మన వ్యక్తిగత అనుభవాలను మనం హెచ్చించవచ్చు. అక్కడ చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అండ్ పొరపాటు మాత్రమే కాదు, మనకి దేవుడు ఇచ్చినటువంటి సంపూర్ణ సమగ్రమైనటువంటి రెవల్యూషన్ ప్రకటనని పక్కన పెట్టేసి మనం వేరే త్రోవలో కూడా వెళ్ళిపోవడానికి ఆస్కారం. నాలుగోది, దేవుడు మాట్లాడినటువంటి, రాయబడినటువంటి, సంపూర్ణమైనటువంటి ముద్ర వేయబడినటువంటి కంప్లీట్ 66 గ్రంథాల నుంచే ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు. సో దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలన్నా, ఆ స్వరాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా మన జీవితంలో ఓన్లీ రాయబడినటువంటి, సంపూర్ణం చేయబడినటువంటి, ముద్ర వేయబడినటువంటి 66 గ్రంథాల ద్వారా మాత్రమే మనం దేవుని యొక్క వాక్యాన్ని, స్వరాన్ని వినొచ్చని వాక్యం చెప్తాం. ఐదవది మనం నేర్చుకున్నది ఏంటంటే, వాక్యాన్ని ఎప్పుడైతే డిలిజెంట్ గా చదువుతామో దాని ద్వారానే మనం దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతాము అనేటువంటి విషయం వాక్యంలో మనకి కనపడుతుంది. అయితే మనమందరము కూడా బైబిల్ స్టూడెంట్సే, మనందరము బైబిల్ చదువుతాం. మనం ఏ విధంగా చదువుతాం అనే దానిని బట్టి, ఏ దృక్పథంతో మనం వాక్యం దగ్గరికి వస్తున్నామనే దాన్ని బట్టి చాలాసార్లు మన ఇంటర్ప్రిటేషన్, అర్థ వివరణ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ రోజు క్లాస్ లో నేను మీకు పంచుకోబోయేటువంటి కొన్ని విధాలుగా బైబిల్ చదివేటువంటి వారు ఉన్నారు. ఈ విధాలుగా బైబిల్ చదివితే జరిగేటువంటి పొరపాటు ఏంటో మనం గమనిద్దాం. ఓకే, దీస్ ఆర్ సమ్ వేస్ పీపుల్ రీడ్ ద బైబిల్. ఒకటేమో, there are people who read the Holy Bible in a devotional manner. ఇది బహుశా మోస్ట్ కామన్ వే ఆఫ్ రీడింగ్. బహుశా ఎక్కువ మంది వాక్యాన్ని ఇదే విధంగా చదువుతారు. అండ్ ఈ విధంగా చదువుతారు గనక వారి వ్యక్తిగత అనుభవాలు ఈ విధంగానే ఉంటాయి, వారి యొక్క పరిచర్యలో ప్రసంగ అనుభవాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. డివోషనల్ అంటే ఏంటంటే, ప్రతిరోజు ఏదో ఒకటి నా ఆత్మీయ మేలుకోకు కొత్తగా కనపడాలి, అది ఫ్రెష్ గా ఉండాలి. సో వాళ్ళ ఆలోచన ఏంటంటే కొత్త దాన్ని వెతకటం. ఉన్న వాక్యాన్ని, ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి, ఆ సందర్భం ఏంటి, అప్పుడు ఎందుకు చెప్పాడు, అది వేల సంవత్సరాల తర్వాత ఈ రోజు నాకు ఏ విధంగా వర్తిస్తుంది, ఈ వీటన్నిటిని పక్కన పెట్టేసి కొత్తగా దీంట్లో ఏమన్నా కనపడుతుందా అనేటువంటి విషయాన్ని వెతుకుతా ఉంటారు. బై ద వే, ఒక 12 ఉన్నాయి. అన్ని చెప్పిన తర్వాత ఇలా చదివితే వచ్చేటువంటి ప్రమాదం ఏంటో మనం ఫైనల్ గా ఒకసారి చూద్దాం. రైట్. రెండోది, కొంతమంది వాక్యాన్ని ఇన్స్పిరేషనల్ గా చదువుతారు. అంటే ఆ రోజు వారి మనస్సును తెప్రలు చేయడానికి, వారి ఆలోచనలు ఒకవేళ ఏదైనా వ్యక్తిగతంగా సందిగ్ధంలో ఉన్నట్లయితే, ఏదైనా బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే. అండ్ ఇన్ఫాక్ట్ మీకు తెలుసో తెలీదో, మోస్ట్ ఫాల్స్ ప్రాఫిట్స్ హైదరాబాద్ లో మాకు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క ప్రాపర్ చర్చ్ కి దాదాపు నేను ఒక బాగా పేరు చెందినటువంటి మంచి దైవజనుడితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు చెప్పాడు, అంకుల్ ఒక చర్చికి దాదాపు 50 ఉంటాయి కదా రాంగ్ చర్చెస్ అంటే. ఆయన అన్న మాట ఏంటంటే 50 ఈజ్ అన్ యాక్చువల్లీ అండర్ స్టేట్మెంట్, అంటే 50 అనేది చాలా తక్కువ నువ్వు చెప్తున్నావు అని అన్నాడు. మోస్ట్ ఫాల్స్ ప్రాఫిట్స్, మోస్ట్ ప్రీచర్స్ ఈ మెథడ్ ని వాడతారు ఇన్స్పైర్ చేయడానికి, అంటే మీ మనస్సును తెప్రల్ చేయడానికి.
మిమ్మల్ని పెకప్ చేయడానికి, మీ మూడ్ మార్చడానికి ఆ వాక్యాన్ని వక్రీకరించి ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని తీసేసేసి నిన్ను ఏ విధంగా ఆ వక్రీకరించబడినటువంటి ఆ అర్థంతో నీ మనస్సును మళ్ళా మార్చొచ్చు అనేటువంటి. అండ్ సమ్ పీపుల్ వాక్యాన్ని యాక్చువల్లీ ఈ విధంగా చదువుతారు. మూడవది బయోగ్రాఫికల్. ఈ పర్టికులర్లీ టీచర్స్ ఎక్కువ ఇష్టపడేటువంటి విధానము, యూత్ మినిస్ట్రీలో ఎక్కువ వాడే విధానం ఏంటంటే బయోగ్రఫికల్. అంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా బైబిల్ చదివినప్పుడు క్యారెక్టర్స్ చూస్తారనమాట. అబ్రహాము, దావీదు, యోసేపు, మోషే, ఈ క్యారెక్టర్స్ చూసి ఈ క్యారెక్టర్స్ మీదే వారి జీవితం అంతా కూడా కట్టబడతా ఉంటుంది. ప్రిన్సిపల్స్ కట్టబడతా ఉంటాయి, పరిచర్య కట్టబడతా ఉంటది. ఆ దీంట్లో డేంజర్ ఏంటి అంటే వాక్యంలో ఎవరన్నా హీరో ఉన్నారు అంటే ఆయన యేసుప్రభు మాత్రమే. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా కేవలం షాడోస్ లాంటి వారు. ఈ మిగిలిన వాళ్ళందరూ పడిపోయిన వారే. అబ్రహాం కావచ్చు, మోసే కావచ్చు, యోసేపు కావచ్చు, తదితరులు ఎవరైనా సరే వీళ్ళందరూ పడిపోయిన వారు మాత్రమే. వీళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా యేసు ప్రభు వైపు చూపుతూ ఉన్నారు వారి యొక్క జీవితాన్ని, లేదా యేసు ప్రభు లాంటి పోలికలు కొన్ని విషయాలు అక్కడ కనపడుతున్నాయి. కానీ వీరందరూ కూడా నీడ మాత్రమే. ఇంకోటి ఏంటంటే బయోగ్రఫికల్ గా వాక్యాన్ని చదివే వారు ఏం చేస్తారంటే వాక్యము ఏ ఆమ్, ఆ, ఏ సందర్భంలో అయితే ఇవ్వబడిందో దాన్ని తీసేసి ఇక్కడున్న ఆ క్యారెక్టర్ లో ఉన్న ప్రిన్సిపల్స్ మాత్రమే తీసుకుంటారు. దాని వలన అసలు దేవుని యొక్క బిబ్లికల్ దేవుడి వాక్యానికి ఇచ్చినటువంటి బిబ్లికల్ థియాలజీని, అంటే ఆది నుండి అంతం వరకు దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడు అనే విషయాన్ని పూర్తిగా దాంట్లోంచి బయటకు వచ్చేయచ్చు. బ్రదర్ మధు చెప్పండి, మీరు ఏదో చేయొచ్చు. అవునన్న. అన్న అంతే మళ్ళీ తర్వాత మీరు చెప్తున్న దాంట్లో ఉన్న డౌట్ కావచ్చు, ప్రశ్న కావచ్చు, తర్వాత మరుగున ఓడిపోతుందని ఇప్పుడే చేయెత్తాను అడగడానికి. మీరు చెప్పిన విషయాల్లో మనకు పాత నిబంధనలో కానీ భక్తులందరూ కూడా యేసుప్రభు ఛాయ ఓకే, కానీ కొంతమంది జీవితాలను చూస్తే పడిపోయిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ హానోక్ కావచ్చు, లేకుంటే యోసేపు జీవితం కావచ్చు, వాళ్ళ జీవితంలో మనకి ఏంటి నెగిటివ్స్ మనము బైబిల్ గ్రంథంలో చూడము. ఎట్లా వాళ్ళని మనం వాళ్ళలో కూడా మైనస్ను, అంటే వాళ్ళు కూడా బలహీనలని మనం చెప్పగలము అనేది ఒక ప్రశ్న. ఎవరైనా అడిగితే ఏం చెప్పొచ్చు? ఒకవేళ మీ నుంచి జవాబు ఆశిస్తున్నాను. ఎక్సలెంట్ బ్రదర్, ఎక్సలెంట్. కొంతమందిని చాలా స్పష్టంగా కనపడి, కొంతమందిని కనపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారు యోహానికి ఇచ్చినటువంటి 7 పత్రికలు ఉన్నాయి కదా, 7 సంఘాలకు ఉంది, మీరు చదివి ఉంటారు. మీరు గమనించారు ఎప్పుడన్నా 7 సంఘాల్లో కేవలం 4టికి మాత్రమే వారిలో ఉన్నటువంటి లోపాలను యేసు ప్రభు వారు చూపించి చెప్తాను, 3టికి చెప్పలేదు. గుర్తుందా? 7 చర్చెస్ కదా. డస్ దట్ మీన్ దట్ ఆ 3 చర్చెస్ పర్ఫెక్ట్ అనా? ఆ 3 చర్చెస్ లో పాపాలు లేవనా? కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ 7 సంఘాల్లో ఇవ్వబడినటువంటి 7 సంఘాలకి ఇండివిజువల్ గా ఇవ్వబడినటువంటి ప్రతి పత్రిక కూడా ఈ 7 సంఘాలు కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫాక్ట్ ఒకవేళ పోస్ట్ మ్యాన్ కనుక ఆ బుక్ ఆఫ్ రెవల్యూషన్ తీసుకెళ్తే ఇట్లా ఒక సర్కిల్ లో తీసుకెళ్లాలన్నమాట. ఆ విధంగా ఆ 7 సంఘాలు ఉన్నాయి. వాట్ ఐ మీన్ టు సే ఇస్, హానోకు, యోసేపు, లేకపోతే ఇంకెవరన్నా ఉన్నట్లయితే నూతన నిబంధనలు లెట్స్ సే స్టీఫెన్ ఉన్నాడు, వీరి జీవితాల యొక్క పాపాలు మనకి కనపడకపోయినట్లయితే బైబిల్ ఇస్తున్నటువంటి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏంటంటే రోమన్స్ చాప్టర్ 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతూ ఉన్నారు అనేటువంటి విషయం ఉంది. కనుక ఈ విషయాన్ని మనం చూసినప్పుడు బైబిల్ చెప్తున్న బిబ్లికల్ థియాలజీలో బైబిల్ చెప్పినటువంటి టోటల్ ట్రూత్ ఏంటంటే ఆల్ ఆర్ సిన్నర్స్, అందరికీ రక్షణ మార్గం వస్తుంది. అందుకే హానోకు మనకి హెబ్రీ పత్రికలో రాయబడినప్పుడు విశ్వాసం ద్వారా మాత్రమే దేవుణ్ణి Hebrews chapter 11:6, he who believes in God must, he who trusts in God must believe that he exists. ఆయన ఉన్నాడని నమ్మాలి. దట్ యాక్చువల్లీ స్పీక్స్ అబౌట్ సాల్విఫిక్ ఫెయిత్, రక్షణకు సంబంధించిన విశ్వాసం గురించి అక్కడ మాట్లాడుతుంది. సో ఎక్కడైతే మనకి స్పష్టంగా ఇవ్వబడలేదో we can always bank on the blanket statement that Bible makes, that all are sinners and all need salvation. ఇన్ఫాక్ట్ హానోకు నమ్మింది కూడా దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు అనేటువంటి విషయాన్ని నమ్ముతుంది. అందుకే మన యూదా పత్రికలో హానోకు చేసినటువంటి ప్రవచనం వాక్యంలో రాకపోయినా
యోగా మనకి ఇచ్చినటువంటి దాంట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు పరిశుద్ధులు అని అన్నాడు, ప్రజలు పాపులు అని అన్నాడు, దేవుని ఉగ్రత రాబోతుంది అని అన్నాడు. అందుకే ఆ వచనాలను హెబ్రీని మనం జాయిన్ చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ బిలీవ్ దేవుడు రక్షణ ఇచ్చేటువంటి దేవుడు, తనకున్నటువంటి పాత నిబంధనలు ఇవ్వబడిన అవగాహన ప్రకారం అన్నాడు. యోసేపు కూడా ఈ స్ట్రగుల్ విత్ హిస్ బ్రదర్స్, ఇమీడియట్ గా వారిని ఫర్ఫ్యూ చేయాలి, చాలా ఆలోచిస్తా ఉన్నాడు, వాళ్ళని టెస్ట్ చేస్తా ఉన్నాడు. దాని తర్వాత ఆయనకి ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు చెప్పాడు, అదే మీరు కీడించి నాకు ఇది చేశారు అని, దీని ద్వారా దేవుడు మంచి చేశాడు అనేటువంటి విషయాన్ని అక్కడ. సో ఎక్కడైతే మనకి క్లియర్ గా ఉండదో వీ కెన్ హోల్డ్ ఆన్ టు ద సిస్టమాటిక్ థియాలజీ ట్రూత్ దట్ అందరం పాపం అనేటువంటి విషయాన్ని మనం. ఐ ట్రస్ట్ ఇట్స్ ఓకే బ్రదర్. రైట్, ఓకే. సో బయోగ్రఫికల్. నాలుగవది స్పిరిచువల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ మెథడ్స్ బ్రదర్స్, పర్టికులర్లీ మీలో అనేక పాస్టర్స్ ఉన్నారు, రెగ్యులర్ గా ప్రీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ విషయం గురించి జాగ్రత్త పడండి. ఈ విషయం ఏంటిది అనేది మనము యాజ్ వి గో త్రూ వీక్స్ మనం అర్థం చేసుకుంటాం. స్పిరిచువలైజ్ చేయటము అంటే ప్రతి దానిని కూడా ఆత్మీయ సంబంధమైనటువంటి అలంకరణ, లేకపోతే దానికి ఒక ఆలోచన ఇవ్వటం. ఇక్కడ ఉన్నటువంటి ఫాల్స్ డైకాటమీ అంటే ద్వంద్వత్వం అని చెప్పొచ్చు. ఫాల్స్ డైకాటమీ ఏంటంటే అన్నిటినీ స్పిరిచువలైజ్ చేయలేరు అన్నమాట. ఈ విధంగా చేసేవాళ్ళు చేసినట్లయితే అసలు బైబిల్లో అర్థం ఎక్కడెక్కడ చేస్తారు అనేది సబ్జెక్టివ్ ఉంటుంది అనమాట. అంటే వారికి ఎక్కడైతే ఇక్కడ కొత్త మీనింగ్ వచ్చేస్తుంది అని చెప్పగలుగుతారో అక్కడ స్పిరిచువలైజ్ చేయటం మొదలు పెడతారు. దిస్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. ఒక ఆయన ఉన్నాడు, నేను చాలా విజయవాడలో ఉన్నప్పుడు. ఆయన ఏంటంటే చాలా ఉదయాన్నే లేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన ఎలా ప్రార్థన చేస్తాడంటే ఒక రాయి తీసుకుని రాయేస్తాడు. రాయి ఎంత దూరం అంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం దూరం రాయేస్తాడు. ఎందుకంటే లూకా సువార్తలో ఈ మాట ఉందన్నమాట, జీసస్ వెంట్ అ స్టోన్స్ త్రో అవే అండ్ హీ ప్రేడ్ అని ఉంది. అది మీకు తెలిసే ఉంటుంది. యేసుప్రభు ఒక రాయి దూరం వేసినని తెలియ ప్రార్థించారు. సో బేసిక్స్ ఆయన ఏంటంటే హీ థింక్స్ దేర్ ఇస్ సమ్ స్పిరిచువల్ మీనింగ్ దేర్. సో రాయి వేసుకుంటాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. సో సమ్ పీపుల్ స్టడీ ద బైబిల్ స్పిరిచువలైజింగ్, ప్రతి దాన్ని ఆత్మీయ రూపంగా చూడటానికి ప్రయత్నిస్తారు. ఇన్ఫాక్ట్ ఒక గ్రూప్ ఉన్నారు, వాళ్ళ పేరు నేను చెప్పను. ఒకసారి ఒక యవనస్తుడు నాతో పాటు యూత్ ఫెడరేషన్ లో పనిచేసినప్పుడు వాళ్ళ చర్చ్ జీన్స్, ఆడపిల్లలు జీన్స్ వేసుకోవటం బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ బైబిల్ ని వక్రీకరించి దాంట్లో ప్రిన్సిపల్ దిగోడు. ఆయన ప్రిన్సిపల్ ఏం తీశాడంటే యాకోబుకి 13 మంది సంతానం కదా, 12 మంది పిల్లలు, ఒక పాప దీనా ఎందుకు రేప్ చేయబడింది అనే దాని గురించి వక్రీకరించి చెప్పడానికి ఆయన ఏం చేశాడంటే, దీనా ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా డ్రెస్ అయి ఉంటుంది, డ్రెస్ అవ్వకపోతే కనుక ఆ విషయం ఎందుకు జరుగుతుంది, మొత్తం అసలు అక్కడ లేనిది పెట్టేసేసి ఇలా మనం ఈ లోకరీతిగా బట్టలు వేసుకున్నప్పుడు ఇలాంటివి ఉంటాయని చెప్పి స్పిరిచువలైజ్ అంటే లేని వాటిని వారి యొక్క అవసరాల కోసం ట్విస్ట్ చేయటం అనేది. సో దిస్ ఇస్ ద డేంజరస్ వే. క్వశ్చన్ అంటే లేటర్ యూ కెన్ ఆస్క్, యూ విల్ జస్ట్ కీప్ మూవింగ్. నెక్స్ట్ వన్ వచ్చి ప్రీ సపోజిషన్. దిస్ ఈస్ అన్ అదర్ డేంజర్. ప్రీ సపోజిషన్ అంటే ఏంటి, ముందుగానే ఒకటి మనసులో పెట్టుకుని ఆ దృక్పథంతో వాక్యాన్ని అప్రోచ్ అవుతాం. సో యువర్ మైండ్ ఇస్ ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్, యువర్ మైండ్ ఇస్ ఆల్రెడీ ప్రీ మెడిటేటెడ్. మీరు గమనించినట్లయితే ఇది జనరలీ కాంటినెంట్స్ లో డిఫరెంట్ కల్చర్స్ ప్రభావితం చేయబడిన దానిని బట్టి వాళ్ళు వాక్యాన్ని చదువుతుంటారు. ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో మోస్ట్లీ మనము ఎక్కువ సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికినటువంటి కాంటినెంట్స్ అన్నమాట. సో మన మైండ్ సెట్ ఏంటంటే చాలా సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం కనుక ఎప్పుడైతే బానిసత్వం నుంచి బయటకి రాబడ్డామో మన పైన ఉన్న ప్రతి అథారిటీస్ ను కూడా మనం ఇష్టపడటానికి, ఏలుగుడు చేయడానికి ఇష్టపడం అనమాట. సో అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే ప్రత్యేకంగా దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఆ స్వతంత్రాన్ని మనం సంపూర్ణంగా తీసుకుని ఏలుగుడు చేయాలి. మీరు చూసినట్లయితే ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక ఫండమెంటల్ రాంగ్ టీచింగ్ ఏషియా నుంచి కూడా ఉన్నాయి, ఆఫ్రికా నుంచి ప్రత్యేకంగా వచ్చింది ఏంటంటే ఐ డిక్రీ అండ్ డిక్లేర్ అనేటువంటి ఒక థియాలజీ వరల్డ్ ఫెయిత్ మూవ్మెంట్ లో వచ్చిందనమాట. సో మైండ్ సెట్ ముందుగానే కండిషన్ చేయబడింది, వాక్యాన్ని ఈ మైండ్ సెట్ తో ఇంటర్ప్రెట్ చేయడం. అండ్ ఇది మనకి చాలాసార్లు దేవుని చిత్తం వెతుకుతున్నాం అనేటువంటి తప్పుడు కూడా చాలాసార్లు మనం మిస్గైడ్ చేయగలం. మన మైండ్ లో ఆల్రెడీ ఒకటి ఉండొచ్చు, వాక్యాన్ని ఆ విధంగా చూడటానికి, వాక్యాన్ని మనం ప్రభావితం చేసి అది మనకు అర్థం ఇస్తుంది అనే విధంగా ఆలోచించడం. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్.
రెండోది, దిస్ ఇస్ వన్ మోర్ కామన్ వే ఆఫ్ స్టడీయింగ్ ద హోలీ బైబిల్, కమ్యూనల్. అంటే ఇలా బైబిల్ చదివే వాళ్ళు కేవలం చర్చ్ మీటింగ్స్, ఫ్యామిలీ ప్రేయర్స్ మాత్రమే వాళ్ళ బైబిల్ రీడింగ్ ని, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ని దే రెడ్యూస్ ఇట్. నెక్స్ట్ క్యాజువల్. కొంతమంది బైబిల్ ఏ విధంగా చదువుతాం అంటే, ఓకే నేను గిల్ట్ ఫ్రీ ఉండాలి, అదొక రిచువల్ లాగా, అది చదివినట్లయితే అది ఒక పారంపర్యం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇన్స్ట్రక్షనల్. దిస్ ఈజ్ అనదర్ డేంజరస్ థింగ్. ఇన్స్ట్రక్షనల్ అంటే ఏంటి? మెనీ టైమ్స్ వాక్యాన్ని మనము వేరే వారికి ఏ విధంగా ఆపాదించవచ్చు, వేరే వారికి ఏ విధంగా బోధించవచ్చు. సో ఆల్వేస్ ద ఆడియన్స్ ఆఫ్ యువర్ బైబిల్ స్టడీ ఈజ్ నెవర్ యూ, సంబడి ఎల్స్. మీ చర్చ్ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, లేకపోతే ఇంకొక పాస్టర్స్ మీటింగ్ కావచ్చు. దిస్ ఇస్ అనదర్ డేంజరస్ వే. సో వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు కూడా దీని నుంచి యు ఆర్ నాట్ బెనిఫిటింగ్. యూఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ హౌ కెన్ ఐ అప్లై దిస్ టు సంబడి ఎల్స్. ఇన్స్ట్రక్షనల్. ఇంకొకటి, దిస్ ఈస్ అ వెరీ ఫెమిలియర్ వన్, ప్రమోషనల్ టైప్ ఆఫ్ బైబిల్ స్టడీ. ఇంకేంటంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలో ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఉంటాయి అనమాట. ఒక వాక్యం వచ్చిందంటే చాలు, ఇక దానిని 10 ప్లేసెస్ లో పోస్ట్ చేసి, రీపోస్ట్ చేసి, దానికి మార్నింగ్ ఒక కాఫీ కప్పు పెట్టి, లేదంటే ఒక 2 నెమళ్ళు పెట్టి వీళ్ళు పంపిస్తానే ఉంటారు. సో బేసిక్ గా వీళ్ళ ప్రకారం బైబిల్ ఎందుకు ఉంది అంటే, నేను ప్రమోషన్ చేసుకోవటానికి ఆ ప్రమోషన్ మీద నిలబడతాను. మీరు గమనించినట్లయితే అసలు మొట్టమొదట్లో వాక్యపు క్యాలెండర్స్ అనేవి ఐడియా లేనే లేదు. ఎందుకు తీసుకొచ్చారో నాకైతే సంపూర్ణంగా తెలియదు, కానీ మోస్ట్ పీపుల్ నౌ యూజ్ ద స్క్రిప్చర్స్ ఓన్లీ టు ప్రమోట్. అండ్ ఇన్ ద ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, వాక్యాన్ని సందర్భరహితంగా మనం అర్థం చేసుకుంటాం, అదే విధంగా వేరే వాళ్ళకు కూడా పంపించి వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచించమని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంకొకటి ఎడ్యుకేషనల్. దిస్ హ్యాపెన్స్ మోస్ట్లీ ఇన్ సెమినరీస్. ఎడ్యుకేషనల్ ఏంటంటే కేవలం డేటా కలెక్ట్ చేసుకోవటమే, కేవలం నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవటం. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అంటే పెద్ద తలకాయలు అయిపోతాయి అనమాట. సన్న బాడీలు ఉంటే పెద్ద తలకాయలు అయిపోతే పడిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళు పడిన ప్రతి చోట మనుషులకి దెబ్బలు తగులుతానే ఉంటాయి. వాళ్ళు మాట్లాడితే మనుషులకు దెబ్బలు. ఎందుకంటే మీరే వాక్యం చెప్తా ఉంది, ఐ థింక్ 1 కొరింథీ పత్రికలో అనుకుంటా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాలెడ్జ్ పఫ్స్ అప్. జ్ఞానము అది తెలుగులో ఏముంది అయితే, లవ్ బిల్డ్స్ అప్. నాలెడ్జ్ చెప్పండి అన్న. ప్రేమ ఉప్పొంగ చేయను. ప్రేమ ఉప్పొంగ చేయదు, ప్రేమ బిల్డ్ చేస్తుంది. నాలెడ్జ్ జ్ఞానం ఉప్పొంగ చేయను, ప్రేమ కడుతుందా మనల్ని. రైట్. సో బీ కేర్ఫుల్. ఎస్పెషలీ ఒక విషయము, ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ లో పడి వాక్యాన్ని చదువుతున్నప్పుడు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ చాలాసార్లు మనం ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు మెచ్యూరిటీ అనుకుంటాం, నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు మెచ్యూరిటీ. అది డేంజర్. నాలెడ్జ్ ఈజ్ నాట్ మెచ్యూరిటీ. నాలెడ్జ్ ఈజ్ జస్ట్ డేటా గ్యాదరింగ్. ఆ నాలెడ్జ్ ప్రకారం మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది దేవునికి విధేయత చూపిస్తున్నాం, ఆయనకి భయపడుతున్నాం అనేటువంటి విషయం. నెక్స్ట్ వన్ వచ్చి, అఫ్ కోర్స్ దేర్ ఆర్ పీపుల్ హూ విల్ గో టు ద హోలీ బైబిల్ ఓన్లీ డ్యూరింగ్ ఒకేజన్స్. ఆ ఒకేజన్స్ కి ఎట్లా సెట్ అవుతుంది, బాధలో ఉన్నప్పుడు చదవటము, సంతోషంగా ఉన్నప్పుడు ఆ విధమైన చదవటము. దిస్ ఇస్ అ నీడ్ బేస్డ్ రీడింగ్. బైబిల్లో మనకు ఇవ్వబడినటువంటి ప్లాన్ ఏంటంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము వీ హ్యావ్ టు రీడ్ త్రూ సిస్టమాటికలీ, మెథాడికలీ అండ్ రెస్పాన్సిబుల్లీ. సిస్టమాటిక్ గా చదవాలి, మెథాడికల్ గా చదవాలి, రెస్పాన్సిబుల్ గా చదవాలి అనేటువంటిది వాక్యంలోనే ఉన్నటువంటి ఒక బ్లూ ప్రింట్ అని మనం చెప్పచ్చు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. బ్రదర్ మధు, ఈ లాస్ట్ స్టేట్మెంట్ మీరు ఇంగ్లీష్ లో ఉంది, పర్వాలేదు చదువుతారు ఒక్కసారి, దాని అర్థాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్న యాక్షన్ డిస్టర్బ్ ఉంటుందో వేరే వాళ్ళు చదివిస్తారా? బెంజామిన్ మీరు చదువుతారా? జస్ట్ ఒక్క స్టేట్మెంట్. ఇన్ ద లాంగ్ రన్. In the long run, when any of those approaches proceeded over the one God has out for us, in they all prove to be erroneous and agile. వెరీ గుడ్. నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ ఇన్ అండ్ దెమ్సెల్వ్స్ వాటిలోనే ప్రమాదం ఉందని నేను చెప్పట్లేదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ ఇదే మెథడ్ ని మన లైఫ్ స్టైల్ ఆఫ్ బైబిల్ స్టడీగా చేసుకున్నట్లయితే
దేవుడు మనకు వాక్యంలో ఎలా చదవాలి అనే విషయాన్ని చెప్పాడు. అది కాకుండా ఇదే మెథడ్ కనుక ప్రధానమైన మెథడ్ ఈ 11లో ఏదైనా ఒకటి ప్రధానమై అదే విధంగా మీరు చదువుతున్నట్లయితే లాంగ్ రన్ లో మీ జీవిత కాలంలో నాట్ ఓన్లీ ఎర్రనెస్ గా తప్పుడు విధంగా మీరు లీడ్ చేయడమే కాకుండా అసలు ప్రమాదకరమైన విధంగా అది మారిపోతుంది. ఎందుకు అనే విషయాన్ని మనం త్రూ ద బైబుల్ స్టడీ నేర్చుకుంటాం. బట్ దీస్ ఆర్ 11 ways in which most people popularly read the Holy Bible. సో ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మైండ్ సెట్ ప్రాబ్లం. మైండ్ సెట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. దేర్ ఆర్ 2 types ఆఫ్ మైండ్ సెట్. చూడండి, ఒకటేమో థెరపెటిక్ మైండ్ సెట్. థెరపెటిక్ అంటే ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, కన్జ్యూమర్ మైండ్ సెట్ అని మనం చెప్పచ్చు అనమాట. దీనివల్ల నాకేం వస్తుంది, నాకేం రావట్లేదు అంటే మెథడ్ మారుస్తారు అనమాట. మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, దేవుడి యొక్క వాక్యాన్ని నేను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థిని, దేవుడు నా తండ్రి, ఆయన కుమారులో నన్ను అంగీకరించాడు, ఆయన వాక్యాన్ని ఆయన పాదాల దగ్గర కూర్చుని నేను నేర్చుకుంటాను క్షుణ్ణంగా, దాని అర్థాన్ని తెలుసుకోవడానికి నేను పుష్టి పెడతాను అందుకని మైండ్ సెట్ కాదు, థెరపెటిక్. ఇప్పుడు నాకు ఇమీడియట్ గా ఏం దొరుకుతుంది, దొరకట్లేదంటే ఛానల్ మారుస్తాను, ప్రీచర్ని మారుస్తాను, లేదా మెథడ్ ని నేను మార్చేస్తాను. సెకండ్ మైండ్ సెట్ ఈస్ ద రైట్ మైండ్ సెట్. ఫస్ట్ మైండ్ సెట్ ఇస్ ద వెరీ కామన్, అది బాగా ఎక్కువగా కనపడేది. రెండోది ఇది చాలా డేంజరస్ మైండ్ సెట్ కూడా అని మనం చెప్పొచ్చు. సో వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ థెరపెటిక్ మైండ్ సెట్ నుంచి స్టూడెంట్ మైండ్ సెట్ కి మనం మూవ్ అవుతూ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని జీవితాంతం మనం అభ్యసిస్తూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. కానీ ఎదగటం మాత్రం లోతైనటువంటి వేర్లు మనము వాటిలో కలిగి ఉంటాం. సో హియర్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యము, అది దేవుని పుస్తకం కనుక ఆయన మాత్రమే చెప్పగలుగుతాడు ఆ వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు. మనకి ఎవరికి కూడా ఆయన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అని నిర్ధారించేటువంటి హక్కు లేదు. వీ కెనాట్ డిసైడ్, వీ కెన్ డిస్కవర్. ఓకే, వీ కాంట్ డిసైడ్, మనం నిర్ధారించే హక్కు మనకు లేదు. కానీ మనం దానిలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. చదివినప్పుడు ఇదిగో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఈ విషయం కొరకు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం డిస్కవర్ చేయొచ్చు. వీ కెనాట్ డిసైడ్. ఒకసారి డిస్కవర్ చేసిన తర్వాత వీ కెన్ సే డెఫినెట్లీ ఇదే ఈ విషయం కొరకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పచ్చు. రైట్. బహుశా మీరు కొంతమందికి తెలిసిండొచ్చు వాక్యము యొక్క మేబీ లెట్ మీ ఆస్క్ బిఫోర్ ఐ యాక్చువల్లీ ఆన్సర్. ఎవరైనా చెప్పగలుగుతారా వాక్యం యొక్క సమరీ? ఎవరన్నా నాన్ క్రిస్టియన్స్ మీ దగ్గరికి వచ్చి బ్రదర్ జస్ట్ ఒక కొన్ని మాటల్లో బైబిల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అని అడిగితే ఎవరన్నా మీలో చెప్పగలుగుతారా? ఎనీబడి? చెప్పండి. చెప్పండి. దేవుడు సృష్టికర్త, మానవుడు పాపంలో పడినాడు. మానవుడి కోసం దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. మానవుడు దేవునితో నిత్యత్వం అని చెప్పేసి స్థలం సిద్ధపరుస్తున్నాడు అని చెప్పేసి. ఎక్సలెంట్. రైట్. వాక్యం యొక్క సారాంశం బహుశా ఈ 4 మాటల్లో మనం చూడొచ్చు. నంబర్ 1, బైబిల్ స్పీక్స్ అబౌట్ క్రియేషన్. దేవుడు సృష్టికర్త ఉన్నాడు, సృష్టి అంతటికి అధిపతి, అండ్ ఆయన మాత్రమే సృష్టి పైన అధికారం కలిగిన దేవుడు అయి ఉన్నాడు. రెండవది బైబిల్ చెప్తున్న ప్రధానమైన సత్యం ఏంటంటే ట్రాన్స్గ్రెషన్. మానవుడు పాపం చేసి మానవాళ్ళంతటిని కూడా ఆదాము ద్వారా పాపములో మనము మునిగిపోయాము. పాపం వల్ల సంక్రమించినటువంటి ప్రతి కాన్సిక్వెన్స్, పరిణామము ప్రతి మనిషి పైన ఈ రోజున ఉన్నది. కానీ దేవుడు ఆయన ఒక ప్రణాళిక కలిగి సృష్టికి ముందే ఉన్నాడు. అది రిడెంప్షన్, విమోచన ప్రోగ్రామ్. ఈ రిడెంప్షన్ లో మొదటిది స్పిరిచువల్. నా క్రియేషన్ లో మీరు చూసినట్లయితే దేవుడు మొదట సృష్టినంతటినీ చేసిన తర్వాత ఆదాము వల్ల దాంట్లో పెట్టాడు కదా. నూతన క్రియేషన్ లో, రిడెంప్షన్, విమోచన ప్రోగ్రామ్ లో, రక్షణ ప్రోగ్రామ్ లో మొదట ఆత్మీయ జనులైనటువంటి తన ప్రజలను రక్షిస్తా ఉన్నాడు. అందుకే మనం వీఆర్ స్పిరిచువల్లీ బార్న్ అగైన్ పీపుల్. మనం నూతనంగా జన్మించావు అనడానికి మన పేర్లు, మన ముఖాలు, మన భౌతికంగా మనం ఏమి ఉన్నాం, అదే నెహెమ్యా, అదే బెన్యామీన్, అదే మధు, అదే స్టీవెన్ రమేష్, కానీ ఆత్మీయంగా మనం నూతనంగా జన్మించబడుతున్నాం.
కానీ ఈ రిడెంప్షన్ లో ఉన్న రెండో భాగం ఏంటంటే సిద్ధపరచబడినటువంటి ప్రజలు, సిద్ధపరచబడినటువంటి స్థలం కొరకు ఆయన ఇద్దరిని కూడా సిద్ధపరుస్తుంది. సో ఫస్ట్ స్పిరిచువల్ రిడెంప్షన్, దాని తర్వాత ఫిజికల్ రిడెంప్షన్. అంటే దేవుడు ఒక రోజున మనల్ని, రోమా 8లో కూడా రాయబడింది, ఈ లోకం కూడా గ్రూమింగ్ అని రాయబడింది. రెవల్యూషన్ 21 లో మనకు రాయబడింది, ఆయన కొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చేయబోతున్నాడు, ఆయన తన ప్రజల మధ్య, ఆయన తన ప్రజలతో ఉంటాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. చివరిగా ఇదంతా అయినప్పుడు కాన్జ్యూమేషన్, అంటే ఇటర్నల్ గా దేవుడు మనిషితో కలిసి కో లివింగ్, సత్సంబంధం కలిగి ఉండబోతున్నాడు యుగ యుగాలు కూడా. రెవల్యూషన్ 22:4 లో ఉంది, ఆయన నామము వారి నొసట పైన రాయబడుతుంది, ఆయన వారిని ఆయన వారిని చూస్తారు, అండ్ దే విల్ రూల్ ఫర్ ఎవర్. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ఆదాముకి ఏదైతే క్రియేషన్ మ్యాండేట్ లో ఆజ్ఞను ఇచ్చాడో, మీరు వెలుబడి చేయడని, ఆ మొదటి ఆదామైనటువంటి ఆదాములో మనందరం పాపులం అయిపోయాము. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తులో ఒక నవీనమైనటువంటి హ్యుమానిటీ రాబోతా ఉన్నది, నూతన హ్యూమన్ రేస్ అని చెప్పొచ్చు. దానికి శిరస్సు ఆయనే ఉన్నాడు. ఆయన సంఘము అవను ప్రతిబింబించే విధంగా ఆయన సంఘం ఉంది. ఇక్కడ పాపం ఉండదు, ఈయన ఏలుబడి కింద యుగ యుగములు ఏవైతే మనల్ని ఏలుబడి చేయమన్నాడు దేవుడు, ఆయన ఆధిపత్యం కింద మనం ఏలుబడి చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటాం. సో ఇన్ దీస్ 4 words మేబీ మనము వాక్యంలో ఉన్నటువంటి సమరీని సమగ్రంగా చూడొచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ బ్రదర్స్ అని చెప్తున్నానంటే, జెనసిస్ టు రెవల్యూషన్, దిస్ ఈస్ ద థీమ్ దట్ ఈస్ క్యారీడ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ప్రతి పుస్తకంలో కూడా ఈ థీమ్ క్యారీ అవుతానే ఉంటుంది. ప్రతి పుస్తకంలో కూడా దేవుని యొక్క విమోచన ప్రోగ్రామ్ అడ్వాన్స్ అవుతా ఉంది. దేవుడు విమోచిస్తా ఉన్నాడు, కొంతమంది రిజెక్ట్ చేస్తా ఉన్నారు సువార్తని, కొంతమంది అంగీకరిస్తా ఉన్నారు, వారిని దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు, పక్కన పెడతా ఉన్నాడు. మళ్ళా ప్రోగ్రామ్ అయితే ముందుకు వెళ్తానే ఉంది. మనం ఎక్కడున్నాం ప్రస్తుతము? పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన శిలువ విమోచన ప్రోగ్రాము, శిలువ విమోచన యొక్క అప్లికేషన్ మన మీద ఉంది. ఒక రోజున యాక్చువలైజేషన్ అవుతుంది, అంటే సంపూర్ణంగా రోమా 8లో ఉన్నట్లుగా సంపూర్ణంగా మన యొక్క శరీరాలతో పాటు మనం పరిపూర్ణంగా విమోచింపబడతాము. సో దేవుని యొక్క వాక్యపు సమరీని మనం ఈ వర్డ్స్ లో మనం చూడొచ్చు. బైబిల్ యొక్క ఎయిమ్ ఈ 3 విషయాల్లో మనం చూడొచ్చు. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద హోలీ బైబిల్? వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి అందించాలి అనేటువంటి విషయాన్ని. మొట్టమొదటిది, ఇట్ ఈస్ అ మెసేజ్ అబౌట్ సాల్వేషన్. ఎవరైనా తెలుగులో ఈ వాక్య భాగం చదువుతారా? యోహాను 20వ అధ్యాయము 31వ వచనం మనం చదువుతాం. యాక్చువల్లీ 30-31 చదవచ్చు. దాని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30 వచనం 31 వచనం. ఐ థింక్ యేసు ప్రభు వారు ఇంకా అనేకమైనటువంటి కార్యములు వారి శిష్యుల మధ్యలో చేశారు అనేటువంటి విషయం. అమ్మ చదవండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడను. సో ఈవెన్ యేసుప్రభు వారు మాట్లాడిన ప్రతి మాట రాయబడలేదు, యేసుప్రభు వారు చేసిన ప్రతి కార్యం కూడా రాయబడలేదు. దానివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి సూపరింటెండెంట్ గా ఉండి సంపూర్ణ అవగాహన ఆయన ఒక్కడే కలిగి ఉన్నాడు కనుక ఆయన ఏవైతే అవసరమో వాటిని మాత్రమే జతపరిచాడు. ఏవైతే అవసరం లేదు అవి యేసుప్రభు మాటలే కావచ్చు, కార్యాలే కావచ్చు, వాటిని కూడా కత్తిరించి పక్కన పెట్టాడు. సో బైబిల్ ప్రధానంగా మెయిన్ బైబిల్ ఒక ఫింగర్ ఉంది ఇలా చూపిస్తుంది ఏంటిది అంటే, ఇట్ ఈజ్ సాల్వేషన్. ఎందుకు రాయబడి? యేసు ప్రభు దేవుని కుమారుడని, యేసు ప్రభువే రక్షకుడని, యేసు ప్రభువుని నమ్మినప్పుడు మాత్రమే మనకు నిత్య జీవం ఉంది, పాపాలు క్షమింపబడితే నిత్య జీవం. సో ద రిటర్న్ వర్డ్, దయచేసి వినండి, రిటర్న్ వర్డ్ పాయింట్స్ us to the incarnated word, inspired word points us to the incarnated word అనేటువంటి విషయాన్ని మనం అందుకే మన బైబిల్ స్టడీ అంతటిలో మనం యేసు ప్రభుని వెతుకుతా ఉన్నాము, మన ధ్యానం అంతటిలో మనం యేసు ప్రభుని వెతుకుతా ఉంటాము, మన ప్రీచింగ్ అంతటిలో కూడా మనం యేసు ప్రభు వారిని వెతుకుతాము, ఆయన్నే మనం బోధిస్తాం, ఆయన ఎందున్నటువంటి ఆయన ఎందున్నటువంటి రక్షణనే మనం బోధిస్తాం.
రెండో అంబిషన్ ఏంటి అంటే రెండవది స్పిరిచువల్ గ్రోత్. మొదటి పేతురు 2వ అధ్యాయము 2వ వచనం. ఇవన్నీ ఎందుకు రాయబడి, ఇవన్నీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏమేం జరగబోతున్నాయో చెప్పడానికి రాశాడా, మనుషులకి ఒక క్యూరియాసిటీ కలిగించడానికి రాశాడా? కాదు. ప్రతిదీ కూడా ఆ రక్షణ గురించి రాయబడింది, మానవాళికి ఇవ్వబడిన రక్షణ. కానీ రక్షణ పొందిన వారు వారి జీవితాన్ని ఏ విధంగా కట్టబడాలి అనేటువంటి విషయం తెలియపరచడం గురించి రాయబడింది. ఈ వచనాన్ని కూడా దయచేసి ఎవరైనా వచనాలు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఓపెన్ చేసినట్లయితే మనం టైం మనకి కొంచెం సేవ్ అవుతుంది. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషాధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఆపేక్షించుడి. సో మొదటిది, థ్యాంక్ యూ అన్న, మొదటిది రక్షణ యొక్క సంపూర్ణ అవగాహనను వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. రెండవది, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఎదగటానికి కావలసిన సర్వశ్రేష్టమైనటువంటి పౌష్టికాహారము వాక్యంలోనే ఉన్నది. దీన్ని నమ్మిన వారము దీని నుంచే మన 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 పోషకాహారాన్ని ఆత్మీయంగా రక్షణలో ఎదగటానికి తీసుకుంటాము. దాన్నే మనము కూడా బోధిస్తాము. ఇప్పుడు ఈ మాట చెప్తున్నానంటే మీకు తెలుసు, ఒక పుస్తకం రాయబడింది చాలా సంవత్సరాలు అవుతుంది. దాని పేరు బైబిల్ కోడ్. అది చదవాల్సిన మీరు అవసరం లేదు. బేసిక్ ఏంటంటే ఇద్దరు జూయిష్ పీపుల్, ఒక ఆయన జూయిష్, ఇంకొక ఆయన పేరు నాకు గుర్తులేదు, ఇద్దరు కూడా మంచి మేధావులు. వాళ్ళు బేసిక్ గా బైబిల్ కోడ్ అనే పుస్తకాన్ని ఎందుకు రాశారంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే బైబిల్లో కోడ్ లాంగ్వేజ్ ఉంది. ఆ కోడ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఏజ్ వచ్చే వరకు కూడా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు, దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కంప్యూటర్ ఏజ్ వచ్చిన తర్వాత కంప్యూటర్ లో మ్యాథ్స్ ప్రోగ్రామ్ ఒకటి ఇన్స్టాల్ చేసి బైబిల్లో ఉన్నటువంటి కోడ్ లాంగ్వేజ్ ని వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. మీరు నమ్మరు, వాస్తవంగా ఆ పుస్తకం చదివినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నేతలు, రాజకీయ శక్తులు ఏ విధంగా ప్రపంచంలో మార్పులు చేర్పులు కోరుతారనేటువంటి విషయాన్ని వాళ్ళు బైబిల్లో కొన్ని ప్యాసేజెస్ తీసుకుని అటు చేసి కలుపుతారన్నమాట. ఇన్ఫాక్ట్ ఇస్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మెనీ ఇయర్స్ అగో దే ఈవెన్ రోట్ ఎ లెటర్, ఫలానా దినాన ఈ విధంగా మీ చరిత్రలో జరగబోయేటువంటి ఒక అసాసినేషన్, ఒకరు చంపబడుతున్నారు అనేటువంటి నిజంగానే జరిగింది. అలా ఎన్నో బైబిల్ కోడ్స్ వాళ్ళు, ఇన్ఫాక్ట్ ఆ పుస్తకం ఎంత పెద్దగా ఉంటుంది, పుస్తకం ప్రతి పేజ్ లో ఒక చాప్టర్ ఇస్తారు అన్నమాట. ఆ చాప్టర్ లో పజల్ లాగా అటు నుంచి ఉంటుంది, కింద నుంచి పైకి ఉంటుంది, వెనక నుంచి ముందుకు ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ విల్ బి కింగ్ అన్నది, లేకపోతే ఇండియాలో ఈ గవర్నమెంట్ వస్తుంది అని ఉంటుంది అన్నమాట. బేసిక్ ఏంటంటే విచిత్రం, ఆ పుస్తకంలో అన్ని చెప్తారు కానీ అసలు ఆ పుస్తకం యొక్క ప్రధాన బైబిల్ ఎందుకు రాయబడింది, ప్రధానంగా ఎందుకు రక్షకుడు నియమించడానికి రాయబడింది, ఆయన రక్షణ పొందిన వారు ఈ విధంగా ఎదుగుతారు రాయబడింది. దిస్ ఇస్ నథింగ్ అబౌట్ ఇట్, విచ్ మీన్స్ టు సే బైబిల్ ని వందల కొద్ది వేల కొద్ది విషయాలను మనం వక్రీకరించవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే దిస్ ఈజ్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ రిటర్న్. రక్షణలో పరిపూర్ణంగా ఎదగడానికి కావాల్సిన సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు. మూడవది, చివరిది, బైబిల్ అంబిషన్ ఏంటంటే బైబిల్ ఇస్ సఫిషియంట్ ఫర్ ఆల్ ఆఫ్ గాడ్స్ పర్పసెస్. తన యొక్క సంఘము, తన యొక్క రక్తం చేత కొనబడిన వారైనటువంటి తన ప్రజలు సంపూర్ణంగా అన్ని విషయాల్లో ఎదగటానికి, పరిపూర్ణులు అవటానికి, అనునాంగులు అవటానికి దేవుడు తన వాక్యాన్ని సంపూర్ణంగా ఆయుక్తపరిచి ఇచ్చాడు. సాల్వేషన్, స్పిరిచువల్ గ్రోత్ అండ్ దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చడానికి ఆయన వాక్యమే కంప్లీట్ బ్లూ ప్రింట్ గా ఉందని మనం బహుశా మనందరం వేరు వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కనుక ఈ విషయం నేను మీకు చెప్తే మంచిదని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా నేను వాక్యాన్ని చదివి నమ్మేది ఏంటంటే 2 things. ప్రతి ఫెయిత్ఫుల్ బైబిల్ స్టూడెంట్ విల్ అరైవ్ ఎట్ దిస్ కన్క్లూజన్. ఏంటంటే బైబిల్ ఈజ్ సఫిషియంట్, బైబిల్ ఈజ్ అథారిటేటివ్. వాక్యం మాత్రమే క్రైస్తవ జీవితం అంతటికి, సంఘం అంతటికి, విశ్వాసం అంతటికి అధికారమైనది. వాక్యం మాత్రమే సంపూర్ణమైనది, ఇంకా వేరేవేమి కూడా అవసరం లేదు. అగైన్ బైబిల్ ఈజ్ నాట్ అ బుక్ అబౌట్ ఆల్ థింగ్స్, బట్ బైబిల్ ఈజ్ అ బుక్ అబౌట్ దీస్ 3 things. ఇప్పుడు మనం సృష్టిలో ఏమున్నాయంటే ఎన్ని సృష్టిని చదవాలి, బైబిల్ చదవాలి, బైబిల్లో లేదు ఆ విషయాలు. ఓకే బైబిల్లో లేదు,
కానీ బైబిల్లో ఉన్న విషయాలు మాత్రము అవి అథారిటేటివ్, అవి మాత్రమే సమృద్ధి అయినవి. బైబిల్ నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేనిది. ఈ 3వ వచనం బ్రదర్స్, 2 Peter 1:3-4 ఈజ్ ఫౌండేషనల్ వర్డ్స్, ఒక పునాది లాంటి వచనం ఇది. దేనికి అంటే బైబిల్ ఈజ్ సఫిషియంట్, బైబిల్ ఈజ్ అథారిటేటివ్. మనం సంఘం కట్టబట్టడానికి, కుటుంబాలు కట్టబట్టడానికి, క్రైస్తవ జీవితానికి, సువార్త ప్రకటీకరణకు, పరిచర్యకు, మిషన్స్ కి, ప్రతి దానికి కూడా బైబిల్ మాత్రమే. ఇంకా బైబిల్ తప్ప బైబిల్కి హెచ్చైనది లేనే లేదు. ఏ కాంటినెంట్ లో ఏ ఎంత గొప్ప దేవుని సేవకులైనా సరే ఇదిగో ఈ మార్గం ఉంది అది, కానీ అది మనం చూసినప్పుడు బైబిల్తో తేలలేదంటే దాన్ని పక్కన పెట్టాల్సిందే. సో దట్ ఈస్ ద ఫౌండేషనల్ ట్రూత్ అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ బిఫోర్ వి మూవ్ ఫర్దర్? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ముందుకు వెళ్ళకండి. ఆల్ రైట్, ఓకే రైట్ అన్నా. చెప్పదు. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు అబద్ధ బోధలు కావచ్చు, వాక్య విరుద్ధమైన మినిస్ట్రీ కావచ్చు, ఇవన్నిటికీ కారణం ఏంటంటే బైబిలే ఆధారం చేసుకుంటున్నారు. అది పరిస్థితి. బైబిలే సఫిషియంట్ అయినప్పుడు వాస్తవమే, కానీ ఆ బైబిల్ని వక్రీకరించిన విధానంలో అబద్ధ బోధలు తయారయ్యాయి. దాన్ని ఎదుర్కోవడానికి బైబిల్ ఇంటర్ప్రిటేషన్ క్లాస్ మీరు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ మనం నెక్స్ట్ అదే, నేను మీకు జస్ట్ ఉదాహరణకి ఈ పేరు పెట్టాను, దయచేసి మనల్ని తప్పనుకోవద్దు. మీకు ఒక సినారియో నేను చూపించబోతున్నాను. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, దాని పేరు మోడర్న్ రీమిక్స్ ఇంటర్నేషనల్ చర్చ్. ఇక్కడ మీరు రకరకాలైనటువంటి ప్రజలను ఎదుర్కోబోతున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది, మీకు ఆలోచన వచ్చినట్టు. వాళ్ళు ఏం చేశారంటే, మనందరము వ్యక్తిగతంగా బైబిల్ చదువుదాము, కలిసినప్పుడు దాన్ని డిస్కస్ చేద్దాం అనేది ఒక చిన్న మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో వాళ్ళు ఆలోచించినటువంటి బైబిల్ వాక్యం ఏంటంటే సామ్ 23, కీర్తన 23 అనేక మంది క్రైస్తవులకు సుపరిచితమైనటువంటి వాక్యం. సో వాళ్ళు తీసుకున్నారు. ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారో మనం చూద్దాం. మొట్టమొదటిగా పార్టిసిపేట్ చేయబోది బ్రదర్ బిజీ రాజ్. ఈయన కూడా దీంట్లో ఉంటాను అని చెప్పాడు. ఆయనే దీనికి మెయిన్ గా ఆతిథ్యం వహించాడు. రెండవది సిస్టర్ షార్ట్ కట్, ఏమో కూడా అంది, నేను కూడా బ్రదర్స్ మనందరం కలిసి చేద్దాము కూర్చుని అంది. మూడవది సిస్టర్ ఓవర్ ఎగ్జైట్మెంట్ కూడా, ఆ ఇంటి పేరు ఓవర్ ఎగ్జైట్మెంట్ కూడా ఏముందంటే, సరే నేను కూడా మీతో పాటు కలిసి బైబిల్ స్టడీ చేస్తాను. నాలుగోది బ్రదర్ డిఫరెంట్, ఈయన అందరికంటే భిన్నంగా ఉంటాడు, ఈయన నమ్మేవి చాలా విచిత్రంగా ఉంటాయి, ఈయన కూడా వస్తాను. వీళ్ళందరితో కలిసి ఒక ఆయన పాపం ఈయన చెరు నుంచి బయటపడిన చేపలాగా ఈయన కూడా ఉన్నాడు, బ్రదర్ డిలిజెంట్ అని. సో ఆల్ 5 people, దీని జస్ట్ ఒక ఉపమానం మాత్రమే. సో జస్ట్ బేర్ విత్ మీ. 5 కలిసారు. బిజీగా ఉంటుంది ఒక ఆయన షార్ట్ కట్స్ ఎదుగుతూ ఉంటుంది ఒక ఆమె ఎగ్జైట్ అయిపోతుంది. ఏమన్నా చదివిందంటే కనపడింది దాన్నే సిద్ధాంతంగా మార్చేస్తుంది. ఆమె డిఫరెంట్ గా ఉండాలి, అసలు ఎవరు చూడండి, చెప్పండి, కనపడండి, నేను చెప్పాలి అనేటువంటి నాలుగోది. ఐదోది జాగ్రత్తగా ఉండాలిరా బాబు, ఆచితూచి చెయ్యాలి అడుగు, అసలు ఇక్కడ ఉందా లేదా మొదట నేను కష్టపడి అనేటువంటి ఆలోచించే బ్రదర్ డిలిజెంట్. సో ఈ 5 కలిసి ఒకే స్క్రిప్చర్ వర్స్ ని టెస్ట్ చేశారు. వీళ్ళ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. చూసిన తర్వాత మీరు ఏది గమనించాలని నేను ఇష్టపడుతున్నాను అంటే, ఎందుకు వీళ్ళు ఒకే స్క్రిప్చర్ వర్స్ ని తీసుకున్నా సరే, ఇందాక బ్రదర్ మధు అంటున్నట్టు, వై డిడ్ దే అరైవ్ డిఫరెంట్ కన్క్లూజన్స్? మనం బ్లడ్ తీసుకెళ్ళి టెస్ట్ సెంటర్ లో ఇచ్చినప్పుడు మెడ్ ప్లేస్ లో ఒక రిజల్ట్స్ వచ్చి, విజయ డయాగ్నాస్టిక్స్ లో ఒక రిజల్ట్స్ వచ్చి, అపోలోలో ఇంకో రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఏమని చెప్పాలి? ఈ 3 కంట్రీ వాళ్ళు అని చెప్పాలి, లేదా నాలో నిజంగానే ఏదో కల్తీ ఉందని చెప్పాలి. ఈ రెండిట్లో ఒకటే అవుతుంది. ఈ 3 ఒకరు మాత్రమే నిజం చెప్తున్నారు, మిగిలిన 2 అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పాలి. ఈ 3 కూడా 3 రాంగ్ అప్రోచెస్ తీసుకున్నారు టెస్ట్ చేయడానికి అని చెప్పాలి. ఒకటైతే నిర్ధారించబడుతుంది, ఏంటి? ఒక బ్లడ్ నుంచి ఒకటే రిజల్ట్ వస్తుంది. ఎన్నైనా తప్పులు ఉండొచ్చు ఆ బ్లడ్ లో, కానీ రిజల్ట్ మాత్రం సేమ్ ఉండాలి. 3 తప్పు చెప్తున్నారు అంటే 3 కంట్రీ వాళ్ళు, 3లో ఒకటే కరెక్ట్ చెప్తున్నారు, 2 తప్పు చెప్తున్నారంటే ప్రాసెస్ తప్పు ఎంచుకున్నారు, లేదా తప్పు బ్లడ్ ని కలెక్ట్ చేసుకున్నారు. మనం ఈ అప్రోచ్ తీసుకుని సామ్ 23ని వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారు చూడండి. ఏ విషయాల్లో ఆలోచించాలని సామ్ 23 దాన్ని కూడా నిర్ధారించారు. ఏ విషయాలు?
ఈ 4 విషయాలు చూడాలనుకున్నారు. మొట్టమొదటి సామ్ 23 చదివిన తర్వాత ఒకవేళ దీని మీద మెసేజ్ ఇవ్వాలంటే దానికి శీర్షిక ఏమి ఇస్తాము, టైటిల్. రెండోది అసలు సామ్ 23 మెయిన్ పాయింట్ ఏంట్రా బాబు. మూడోది దాన్ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. నాలుగోది ఏ మైండ్ సెట్ వాడి నువ్వు ఈ అప్రోచ్ లోకి వచ్చు. ఈ 4 విషయాలు చూడాలనుకుంటున్నాను. బ్రదర్స్ మీరు ఆలోచిస్తున్నట్లయితే దిస్ విల్ హెల్ప్ us యాక్చువల్లీ అండర్స్టాండ్ హౌ మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ద బైబిల్. అంతేకాదు ప్రస్తుతం ఉన్నటువంటి మహా ప్రీచర్లు ఏ విధంగా బైబిల్ ఇంటర్ప్రెట్ చేస్తున్నారో మనకు అట్లీస్ట్ ఒక అవగాహన వస్తుంది. ఓకే, సో ఫాలో మీ. సో ఫస్ట్ వారం రోజులు అయిపోయింది, సామ్ 23 చదివేశారు, అందరూ వచ్చారు. ఇక ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ యొక్క రిజల్ట్స్ ని ప్రెజెంట్ చేస్తున్నారు. బిజిరాజు ఈ విధంగా అన్నాడు. బిజిరాజు ప్రకారము మెయిన్ పాయింట్ ఏంటి సామ్ 23 అంటే దేవుడు చాలా గొప్పడు, దేవుడు మహా గొప్పడు. అయితే అప్లికేషన్ ఏంటి అంటే లైఫ్ లో ఉన్నటువంటి దేవుడు ఇచ్చే బెనిఫిట్స్ ని నువ్వు ఎంజాయ్ చేయాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, బ్లెస్డ్ గా నువ్వు అయినప్పుడు వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ కావాలి. సో ఈయన పాలసీ అంతా ఏంటి అంటే నీకు బ్లెస్సింగ్ వచ్చినా నువ్వు కూడా ఎవరో ఒక విధంగా బ్లెస్సింగ్ ఉంది. ఆ బ్లెస్సింగ్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. బ్లెస్సింగ్ అనేది అలా గాల్లో వదిలేస్తారు అనమాట. ఎందుకంటే ఈ బ్లెస్సింగ్ ఏంటిది, అసలు దేవుడు ఎందుకు గొప్పడు, ఏం గొప్పతనం, ఇవన్నీ చదవటానికి టైం లేదు. ఎలా అప్రోచ్ అయ్యావయ్యా, ఆయన మైండ్ సెట్ ఏంటంటే క్విక్ గా కనపడినట్టు క్విక్ గా రాసి పడేశారు. సో బేసిక్ గా ఈయన ప్రీచింగ్ టైటిల్ ఏముంటదంటే గాడ్స్ లీడర్షిప్ క్వాలిటీస్. ఇదనమాట ఈ గాడ్స్ లీడర్షిప్ క్వాలిటీస్ అనే దాని మీద ఆయన ప్రీచింగ్ చేస్తారు అనమాట. సో దాంట్లో అర్థం ఏంటి, అర్థం ఉందా లేదా అంతా పక్కన పెడితే దిస్ ఈజ్ హిస్ ప్రీచింగ్ ఫర్ సండే. సిస్టర్ వచ్చింది. సిస్టర్ షార్ట్ కట్ ఏమైంది అంటే ఆమె మెయిన్ పాయింట్ ఏం చేసిందంటే దేవుడు నీ కాపరిగా ఉండి నీకు వచ్చే లాభాలు ఏంటి. ఎందుకంటే బేసిక్ గా ఆమె ఇంటర్నెట్కి వెళ్ళింది. ఇంటర్నెట్కి వెళ్ళగానే టాప్ 5 సర్మన్స్ లో ఉన్నటువంటి సర్మన్స్ అన్నింటినీ కూడా కలిపి రీమిక్స్ చేస్తే ఆమెకు వచ్చింది ఏంటంటే బేసిక్ గా కీవర్డ్స్ తీసుకుంటుంది అనమాట. ఆమె కీవర్డ్స్ తీసుకుని ఓకే దేవుడు చెప్పాడు, దానివల్ల వచ్చే బెనిఫిట్స్. అప్లికేషన్ ఏమొస్తుంది, అసలు దేవుడికి నిండు నువ్వు ఆయనలా ఇంకెవరు షెపర్డ్ చేయలేదు. అసలు షెపర్డ్ అంటే ఏంటి, నోబడి విల్ టాక్ అబౌట్ ఇట్. కానీ దేవుడికి ఉండాలి నువ్వు. సో ఈమెకి ఎట్లా వచ్చింది అంటే ఈమె టెక్ సారీ అంటే ఎక్కువ కామెంటరీస్ రిఫర్ చేస్తుంది అనమాట. పైపైన కనపడే వాటన్నిటి ఫాస్ట్ గా ఏదైతే దొరుకుతుంది. అండ్ మీకు ఎంత తెలియదు, మెనీ పీపుల్ ఇన్ అవర్ చర్చెస్ ఒకవేళ వాళ్ళు గనక యూట్యూబ్ క్రిస్టియన్స్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ మెథడ్ని వాళ్ళు ఫాలో అవుతారు. నేను 15 years యూత్ లో ఉన్న తర్వాత నేను తెలుసుకున్న వ్యక్తిగత అనుభవం ఏంటంటే ఏ చర్చికి వెళ్ళినా సరే వాళ్ళకు మాత్రం ఒక యూట్యూబ్ చర్చ్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకు ఒక యూట్యూబ్ పాస్టర్ ఉంటాడు, యూట్యూబ్ చర్చ్ ఉంటుంది, యూట్యూబ్ కామెంటరీ కూడా ఉంటుంది. ఆ ఫేవరెట్స్ ఎవరో మీరు తెలుసుకోగలిగినట్లయితే అప్పుడు నిజంగా వాళ్ళు మీరు డిసైపుల్ చేయగలుగుతారు. మీరు వాళ్ళు ఏ చర్చ్ అన్నా మనకు అనవసరం, ఖచ్చితంగా వాళ్ళకు ఒక యూట్యూబ్ చర్చ్, యూట్యూబ్ కమ్యూనిటీ ఖచ్చితంగా ఉంటుంది. థర్డ్ పర్సన్ వచ్చి సిస్టర్ ఓవర్ ఎగ్జైట్మెంట్. ఈమె ప్రకారం ఏంటంటే దిస్ ఇస్ హర్ అండర్స్టాండింగ్. దేవుడు నిన్ను చూసుకుంటాడు, నువ్వు మాత్రం జస్ట్ ఎంజాయ్. ఆమె నమ్మే అప్లికేషన్ ఏంటి, సత్యాన్ని నమ్ము, సత్యాన్ని క్లెయిమ్ చేసుకో. గాడ్ ఇస్ మై షెపర్డ్, గాడ్ ఇస్ మై షెపర్డ్. నాకు ఏమి కీడు రాదు, నేను మరణించను, నా పైన జబ్బులు రావు, రోగాలు రావు, ఖచ్చితంగా నా నా గిన్నె పొంగి పొరుగుతానే ఉంటుంది, నాకు ఆశ. సో బేసిక్ ఏంటంటే వాట్ షీ సీస్ ఈజ్ వాట్ షీ ఫీల్స్. ఇదే ఆమె మైండ్ సెట్ ఏంటంటే ట్రూత్ ఎట్ ఫస్ట్ సైట్. నాకు కనపడింది ఏంటి అదే. బియాండ్ దట్ ఐ విల్ నాట్ రీసెర్చ్, బియాండ్ దట్ ఐ విల్ నాట్ రీసెర్చ్. నెక్స్ట్ వచ్చి బ్రదర్ డిఫరెంట్. ఈయనేంటంటే ప్రపంచంలో ఎవరికి కనపడినటువంటి వింతలు బైబిల్లో చూడాలనుకుంది. ఆయన ఏం నమ్ముతాడంటే మెయిన్ పాయింట్ ఏంట్రా నాన్న అంటే ఆయన ఏమిదే అన్నాడు, దేవుడు మనకి జీవితంలో సహాయం చేస్తాడు. మీరు కొంతమంది పాస్టర్లు, మెగా పాస్టర్లు ఇప్పుడు బేసిక్ గా వాళ్ళ ప్రకారం సువార్త ఏంటి అని అడిగారు అనుకోండి, ఏదో చెప్తారు, అత్తా కోడలు కొట్టుకోకూడదు అంటారు. అదే వాళ్ళ సువార్త. బేసిక్ గా ఫిలాసఫీ అదనమాట. నేను ఉదాహరణ చెప్పట్లేదు, నిజంగానే ఇలా బోధిస్తున్నారు. మీరు కూర్చుని వాక్యాలు విని మీరే అనాలిసిస్ చేసి దిస్ ఈస్ దేర్ ప్రీచింగ్ స్టోరీ అబౌట్ ద గాస్పుల్. అండ్ అప్లికేషన్ ఏంటని అడిగాను బ్రదర్, డెఫినెట్లీ యూనో జీవితంలో కొన్ని అక్కడక్కడ సర్ప్రైజెస్ ఉంటాయి, కానీ నువ్వు ముందుగానే ప్రిపేర్ అయిపో. వాల్యూ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఉంది కదా, దాని ఇంటర్ప్రిటేషన్ నేను మరణపు లోయ గుండా వెళ్ళినా సరే అది సర్ప్రైజ్. నువ్వు మాత్రం ఎక్విప్ అవ్వాలి. ఎలా ఎక్విప్ అవుతావు అంటే నువ్వు దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని సహాయకుడు అయినప్పుడు. కొన్ని పేర్లు చెప్పనివ్వండి, మీకు ఇష్టం ఉన్న లేకపోయినా. వెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, స్టీవెన్ రమేష్, స్టీవెన్ రమేష్ అంటున్నాను, స్టీవెన్ రమేష్, ఆయన పేరు కూడా స్టీవెన్
వీళ్ళందరూ కూడా నేను వెళ్ళి కొన్ని చర్చస్ ట్రై చేస్తా ఉంటా, మంచిగా వాక్యం అంటాడు. బ్రదర్ దిస్ ఈస్ హౌ యూ ఇంటర్ప్రెట్, ఇది దీని మీనింగ్, ఇది కాకుండా వేరే మీనింగ్ లేదు, ఇది క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తుంది, రక్షణలో మనం అన్ని వింటారు. యాస్ మంచిదంటారు, అన్ని అంటారు. మళ్ళా మండే టు సాటర్డే ఎప్పుడన్నా వాళ్ళ వాట్సాప్ స్టేటస్ చూసామనుకో, ఉదయకాలపు ఆరాధన, శారన్ సిస్టర్ ఒకటి ఇస్తుంది, ఆర్ఎన్ సిస్టర్ ఇంకోటి ఇస్తుంది, వీళ్ళందరూ వాక్యాలు చూసినప్పుడు దిగా ఉంటుంది అక్కడ. మరి నువ్వు ఎందుకు బ్రదర్ వాక్యం మరి ఈ సంఘం రాకుండా నువ్వు అక్కడే ఉండొచ్చు కదా, నువ్వు ఇంటిలో కావాలి. ఎందుకంటే గల్బిల్ వీళ్ళకి బేసిక్ గా దే డు నాట్ వాంట్ మేకప్ దేర్ మైండ్, దే వాంట్ లుక్ ఫర్ సంథింగ్ డిఫరెంట్, కొత్తది కావాలి. చెప్పండి నా బెంజమిన్. కొంచెము నీ వాయిస్ కొద్దిగా మళ్ళా పరిశాన్ వస్తుంది, అంటే సరిగా వినబడట్లేదు, క్లియర్ గా లేదు, అంతే. అర్థం అవ్వట్లేదు. అవునా? పక్కనే ఉంది కానీ మరి ఇంతకుముందే నీకు అందరు ఎవరైనా చెప్పారేమో అనుకుంటున్నా. లేదన్నా. కొంచెం ఓకే ఓకే, ఇప్పుడు బానే ఉందా? ఇప్పుడు ఓకే, రైట్. ఓకే రైట్. ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది బ్రదర్ ఒకసారి మళ్ళీ మీరు. ఏం బ్రదర్? అది మోడర్న్ రెడమిక్స్ ఇంటర్నేషనల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఒకసారి మళ్ళీ షార్ట్ గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే, క్విక్ గా ఏంటంటే రకరకాల పీపుల్ ఏ విధంగా బైబిల్ ఇంటర్ప్రిట్ చేస్తారని చెప్పడానికి ఇది జస్ట్ ఒక ఉపమానం లాగా నేను వాడుతా ఉన్నాను. వీళ్ళందరూ కూడా కీర్తన 23 తీసుకుని 4 విషయాల గురించి మనం చర్చిద్దామన్నారు. వారం రోజులు టైం తీసుకున్నారు. ఏ విషయాలు? కీర్తన 23 చదివిన తర్వాత దానికి ఏం శీర్షిక పెట్టచ్చు, దానిలో మెయిన్ పాయింట్ ఏంటి, అప్లికేషన్ ఏంటి, ఏ మైండ్ సెట్ వాడేవరా బాబు, ఏ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ వాడావు, అర్థ వివరం తెలుసుకోవడానికి ఏ నియమాలు వాడి ఇక్కడ దాకా వచ్చావు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఇదిగో ఈ నలుగురు కూడా 4 మైండ్ సెట్స్ వాడారు. మీరు చూడండి, ఈ బ్రదర్ బిజీరాజు మైండ్ సెట్ ఏంటి, క్విక్ గా ఫాస్ట్ పనిచేసేయాలి. అంటే ఆదివారం వాక్యం చెప్పాలంటే మనం శనివారం రాత్రి ఫాస్ట్ గా కూర్చుని మనం వాక్యాన్ని ప్రిపేర్ అవ్వాలి. సిస్టర్ షార్ట్ కట్ ఏ ప్రిన్సిపల్ వాడింది, ఇంటర్నెట్ లో మేజర్ గా పాపులర్ గా ఏం కనపడదో ఇదనమాట. ఈ సిస్టర్ ఓవర్ ఎగ్జైట్మెంట్ వాడినటువంటి మైండ్ సెట్ ఏంటి, ఫస్ట్ నాకు ఏం కనపడుతుందో దాన్నే నేను తీసుకుంటాను అనేటువంటి మైండ్ సెట్ తను వాడింది. బ్రదర్ ఇప్పుడు అర్థమవుతుందా? పర్లేదు బ్రదర్, అర్థమవుతుంది, మంచిగా ఉంది. కానీ నువ్వేం చేస్తావు అంటే కొంచెము నీ కెమెరా కొద్దిగా దూరం పెట్టుకో, కొంచెం దూరం చేసుకో. ఫైన్, రైట్. నా లుక్ ఎట్ ఫస్ట్ పర్సన్, చివరి వ్యక్తిని చూద్దాం. బ్రదర్ దిలిజన్ చాలా శ్రద్ధగా చదివేటువంటి వ్యక్తి. ఈయన ప్రకారము ఈయన ఏం చెప్తున్నాడు అంటే, నా శీర్షిక వచ్చి దేవుడు మంచి కాపరి అని చెప్తున్నాడు. మీ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి విశ్వాస యొక్క జీవితము కట్టబడతది. దేవుడు నీతిమంతుడు, అందుకే మనం రక్షిస్తాడు. దేవుడు మంచి కాపరి, అందుకే తన ప్రాణాన్ని మనకిస్తాడు. దేవుడు మనల్ని నడిపించే మన నాయకుడై ఉన్నాడు కనుక మనం ఆయన సంపూర్ణ ఏమంటారు షెపర్డింగ్ అథారిటీ, కాపరి నాయకత్వం కింద మనం రావచ్చు అనేది నమ్ముతున్నాడు. అండ్ దీని ప్రకారం అప్లికేషన్ ఏంటంటే, దేవుని ఎరుగుటయే నిత్య జీవం చెప్తున్నాడు. ఎట్లా వచ్చిందయ్యా బ్రదర్ దిలిజన్, నువ్వు ఈ కన్క్లూజన్ కి ఎట్లా వచ్చావు అని ఒకవేళ అడిగినట్లయితే, దిలిజన్ చెప్పేటువంటి మాట ఏంటంటే, నా ప్రకారము మెయిన్ పాయింట్ ఏంటి, ఈ 23వ కీర్తనలో మెయిన్ పాయింట్ ఏంటో నేను చూడటానికి గమనించాను. చూసినప్పుడు ఇవన్నీ నెమ్మదిగా నాకు బయటకు వచ్చినాయనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. మీరు గమనించండి, ఈ 23వ కీర్తన అందరూ ఇండివిజువల్ గా చదివారు, అందరూ ఇండివిజువల్ గా స్టడీ చేసుకుని వచ్చారు. అందరూ మాత్రం ఒకే కన్క్లూజన్కి రాలా. వాట్ ఈస్ ద రీజన్? ఐ వాంట్ టు హియర్ ఆన్సర్స్. ఎందుకు ఒకటే కీర్తనను 5 చదివినప్పుడు రకరకాల కన్క్లూజన్స్ వచ్చారు? మైండ్ సెట్ కదా. మనం ఏ విధమైనటువంటి మైండ్ సెట్ తో వాక్యాన్ని చదువుతామో దానిని బట్టే మనం ఇంటర్ప్రిట్ చేస్తాము. నా అందరి మైండ్ సెట్ కరెక్ట్, అందరి రిజల్ట్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతాయంటే, ఎప్పుడైతే మన మైండ్ సెట్ ని వాక్యంలో ఇవ్వబడినటువంటి అర్థ వివరణ ప్రిన్సిపల్స్ కి సబ్మిట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే we will arrive at right conclusion. యాక్చువల్లీ ఈ లాస్ట్ బ్రదర్ దిలిజన్ చేసిన దాంట్లో
మైండ్ సెట్ లో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, నేను ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తాను అనే విషయంలో ఆయన వెళ్ళా. వాక్యం చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటి? సో బేసిక్ ఏంటంటే, హిస్ మైండ్ ఇస్ అండర్ ద కంట్రోల్ అండ్ అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యపు అధికారం కింద చదవటమే కాదు, అధికారం కింద దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలనుకున్నాడు. దాని వల్లనే హీ కేమ్ అట్ ద రైట్ ఆన్సర్. సో ఫార్ అనే వ్యక్తి ఇప్పుడు వారు చెప్పినవి అర్థం చేసుకున్నారా? అర్థమైందా? రైట్, ఓకే. క్విక్ గా కొన్ని విషయాలు చూసి we will maybe have to close. The question when we study the Holy Bible is not whether we are interpreting or not. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నానా లేదా అన్నది కాదు ప్రశ్న. అందరం చేస్తాం, ప్రతి ఒక్కరు చేస్తాడు. అది ఎలాంటివాడైనా సరే వాక్యం ఇంటర్ప్రిట్ చేస్తాడు. క్వశ్చన్ వచ్చి అది బిబ్లికలా కాదా, బిబ్లికల్ గా ఉన్నదా లేదా, దాన్ని బట్టే అపవాది కూడా బైబిల్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు. రైట్, మార్మన్స్ కూడా బైబిల్ని ఇంటర్ప్రిట్ చేస్తారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కూడా బైబిల్ ఇంటర్ప్రిట్ చేస్తారు, జెహోవా విట్నెసెస్ కూడా బైబిల్ ఇంటర్ప్రిట్ చేస్తారు, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్ ప్రతి ఒక్కరు బైబిల్ ఇంటర్ప్రిట్ చేస్తారు. మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ రోజు నేను ఇంటర్ప్రిట్ చేస్తున్న విధానము, ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని చదివి ఆ అర్థ వివరణ చేసుకుని దాన్ని నేను నా వ్యక్తిగత జీవితానికి అవలంబించుకుంటున్న విధం, అసలు ఇది వాక్యం తీదా కాదా అది మనకు తెలియాలి. అది తెలిసినప్పుడే మనము దేవుడు మనకిచ్చిన వాక్యానికి ఒక రోజున జవాబుదారీ తను మనకుంది కనుక మనం ఆయనకి లెక్క చెప్పాల్సిన అవసరత ఉన్నది. ఆల్రైట్, క్విక్ గా కొన్ని విషయాలను మీకు తెలిసినవే రిమైండ్ చేసి నేను ఫాస్ట్కి వెళ్ళిపోతాను. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని సత్యం యొక్క అర్థానికి నడిపించగలడు. ఆయన తప్ప సత్యం యొక్క అర్థాన్ని వ్యక్తిగతంగా మనం అర్థం చేసుకోలేము. అందుకే ఇక్కడ రాయబడినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన బైబిల్ స్టడీలో ఆయన సబ్స్టిట్యూట్ కాదు, అసలు ఆయన మాత్రమే మన వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలడు. సో మీరు వాక్యం జరుగుతున్న ప్రతిసారి కూడా మీరు ఎంతో మంది దేవునితో అనేక సంవత్సరాలు నడిచిన వాళ్ళు ఉన్నారు, మంచి పరిచయంలో వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు, భక్తి జీవితంలో ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఇది చెప్పనవసరం లేదు, బట్ జస్ట్ యాజ్ అ రిమైండర్ మరలా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ఆత్మ చేత వాక్యము రాయింపబడినది, ప్రిజర్వ్ చేయబడినది, ఆ వాక్యంలో ఉన్న మీనింగ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 4 సత్యాలు మనం చేస్తాం. ఆయన సత్యాన్ని మనకి బోధను మనకు అనుగ్రహిస్తాడు, ఆయన సత్యాన్ని అబద్ధం నుంచి వేరు చేసేటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. ఆ వచనాలు అక్కడ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 3వది ఇల్యూమినేషన్ అని ఇక్కడ ఉంది కదా. ఇల్యూమినేషన్ అనే మాటకి ఏంటంటే, మరుగు చేయబడినవి మన కన్నులకు తేటగా చూపించడం, మరుగు చేయబడిన వాటిని మన కన్నులకు తేటగా చూపించడం. అదే విషయం మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, మనకు అర్థం కాదు. ప్రార్థనాపూర్వకంగా అయ్యా నాకు సహాయం చేయండి అన్నప్పుడు ఎంతకుముందు ఎప్పుడు వచ్చినటువంటి సత్యమే మనం ఏదో పక్కన చూడడం, సత్యం మనకు అర్థమవుతుంది. ఆ సందర్భంలో ఉన్నటువంటి సత్యం ప్రకాశించినప్పుడు సడన్ గా మన హృదయం దాని చేత పట్టబడుతుంది. దాని తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే, సత్యాన్ని మనం బోధించటము, సత్యం నుంచి అబద్ధాన్ని వేరు చేయటము, సత్యం యొక్క వెలుగును మనం కనపరచడం, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ సత్యం చేత మనల్ని ఎంపవర్ చేయటం, మనల్ని శక్తివంతము చేయటము ఆ సత్యం ద్వారా చేసేది కూడా ఆయన. అందుకే ఫిలిప్పీ 2:13 బైబిల్లో మనం నమ్ముతున్నటువంటి బలమైన సత్యం ఏంటంటే, మన ఆయన సంకల్పమును నెరవేర్చడానికి ఇచ్చను, ఆ ఇచ్చ ప్రకారము కార్యసిద్ధిని కలుగు చేసేవాడు, రెండు చేసేవాడు ఆయన. మనలో ఇచ్చ, మనలో కోరిక పుట్టించేది ఆయనే, ఆ కోరిక ప్రకారము బ్రతకటానికి శక్తినిచ్చేది కూడా ఆయన. ఈ విషయాలు క్విక్ గా మనం చూసాం. రైట్, ఈ వీక్ నేను ముగించబోయేది ఏంటి అంటే, దీంతో బహుశా మీలో కొంతమంది ఈ విషయం ఆల్రెడీ చదువుండొచ్చు. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు టచ్ ద సర్ఫేస్ లెవెల్ ఆఫ్ ఇట్. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంటర్ప్రిటేషన్ చెప్పాలి అని ఎవరన్నా ఒకవేళ నన్ను అడిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు పనికి వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బైబిల్ని నువ్వు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నావో తెలిసినప్పుడే ఇంటర్ప్రిటేషన్ వెళ్ళిపోతుంది. అది నీకు ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఏ లేవు అనుకోండి, ఇంటర్ప్రిటేషన్ చెప్తే అది మొత్తం థియరీ లేవు మాత్రమే ఉంటుంది. కనుక ఐ వాంట్ టు స్టార్ట్ హియర్. మనం యాక్చువల్లీ చూడాలనుకుంటుంది రెండో భాగం, ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి భాగాన్ని మనం నేర్చుకోవటానికి మనందరం ఇక్కడ మీట్ అవుతాం.
అని నేను మీకు నేర్పించాలనుకుంటున్నది, నేను నేర్చుకున్న దాంట్లో ఏంటంటే అబ్జర్వేషన్ కూడా కొన్ని విషయాలు నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను. 3-step ప్రాసెస్ బైబిల్ చదువుతున్నాం. ఇన్ఫాక్ట్ ఏ సెన్సిబుల్ డాక్యుమెంట్ మనం చదివిన ప్రపంచంలో, ఏ పుస్తకాన్ని మనం చదివినా ఈ 3 విషయాలు కూడా చాలా కీ. న్యూస్ పేపర్ చదివినా సరే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అబ్జర్వేషన్ అనేటువంటి విధానం ఇది ఒక మైండ్ సెట్, మెథడ్ రెండు కూడా. ఏ విధంగా అయితే మనం కారు ఫస్ట్ లో నేర్చుకున్నప్పుడు మనం మెథడ్ నేర్చుకుంటాం. మొదట సీట్ బెల్ట్ వేసుకోవాలి, దాని తర్వాత క్లచ్ తొక్కాలి, దాని తర్వాత నెమ్మదిగా ఫస్ట్ గేర్ వేయాలి, క్లచ్ నెమ్మదిగా వదిలేయాలి, దాని తర్వాత నెమ్మదిగా యాక్సిలరేట్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ బేసికలీ మెథడ్ యూఆర్ లోడింగ్. బట్ కొన్ని వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి అది మైండ్ సెట్ అవుతుంది. మనం ఆలోచించాం, నేను మొదట క్లచ్ దొక్కుతాను, దాని తర్వాత ఫస్ట్ ఆలోచించాం, ఎందుకంటే అది ఒక మైండ్ సెట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నది నేను చెప్పాలనుకుంటుంది ఈజ్ బోత్ ఎ మెథడ్ బట్ ఇట్ ఇస్ ఆల్సో ఎ మైండ్ సెట్. మైండ్ సెట్ ఎప్పుడు అవుతుంది అంటే మెథడ్ సరిగ్గా తెలిసినప్పుడే మైండ్ సెట్ అవుతుంది. సో మనం నేర్చుకోవాలనుకుంటుంది ఏంటంటే 3 విషయాలు ఉన్నాయి: అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అబ్జర్వేషన్ లో మనం చూసేది ఏంటి అంటే వాక్య భాగం, మనం చదువుతున్న వాక్య భాగంలో ఆ టెక్స్ట్ ఏం చెబుతుంది. మోస్ట్ పీపుల్ నా ఎక్స్పీరియన్స్ లో బ్రదర్స్ ఈ ఏరియాలోనే ఎక్కువ ఫెయిల్ అవుతారు. ఏం చెప్తున్నది అనేది సరిగ్గా మనం పట్టించుకో, దాన్ని పూర్తిగా 2 చేతులతో పూర్తిగా ఉన్న ప్రతి దాంట్లో ఒక పొల్లు కూడా పోనిపోకుండా హత్తుకోవడానికి మనం ఇష్టపడదు. అబ్జర్వేషన్ లో ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో టెక్నికల్గా ఫెయిల్ అవుతాం, ఇంటర్ప్రిటేషన్ లో ఫెయిల్ అవుతాం, అప్లికేషన్ అయితే కదా మీరు చెప్పడం అవసరం లేదు, అనేకమైనటువంటి తప్పుడు విషయాలను మనం. సో మేజర్ ఎంఫసిస్ షుడ్ బి ఆన్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ ఎప్పుడైతే మీ మైండ్ సెట్ అవుతుందో ఇంటర్ప్రిటేషన్ నిజంగా మీకు కామన్ సెన్స్ ప్రకారం మీకు అర్థమైపోతుంది. అది వేరే వాళ్ళు బహుశా చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. సో అబ్జర్వేషన్ లో టెక్స్ట్ ఏం చెప్తుంది, టెక్స్ట్ సేయింగ్. ఇంటర్ప్రిటేషన్ లో టెక్స్ట్ మీనింగ్, దాని అర్థం ఏంటి. మూడోది అప్లికేషన్ లో ఇప్పుడు నేను ఏం చేయాలి. ఈ 3 విషయాలు మనం కొన్ని అబ్జర్వేషన్ లో కొన్ని విషయాలు చెప్పి మేబీ ఐ విల్ క్లోజ్. మార్టిన్ లూథర్ ఈ విధంగా అంటున్నాడు, I study my Bible like I gather apples. యాపిల్ చెట్టు కింద యాపిల్ ని ఏ విధంగా అయితే పూసి సేకరిస్తామో ఆ విధంగా నేను బైబిల్ చదువుతాను. ఫస్ట్ ఐ షేక్ ద హోల్ ట్రీ. మొదట నేను ఒక ట్రీని మొత్తం ఊపుతాను, ఒక పుస్తకం మొత్తం ఊపుతాను. ఏమవుతున్నప్పుడు ద రైపెస్ట్ యాపిల్ మే ఫాల్. బాగా పండినవి పడిపోతాయి, అంటే బాగా ఆబ్వియస్ గా ఉన్నాయి, నాకు ముందుగానే తెలిసిపోతుంది. దాని తర్వాత నేను ఏం చేస్తాను, ఐ షేక్ ఈచ్ లిమ్ అంటే ప్రతి ఒక్క కోణాన్ని కూడా ఊపడానికి నేను ప్రయత్నిస్తాను. దాని తర్వాత ఏం చేస్తాను, ఐ షేక్ ఈచ్ బ్రాంచ్, ప్రతి కొమ్మను ఊపడానికి నేను ప్రయత్నిస్తాను. దాని తర్వాత ఐ షేక్ ఎవ్రీ ట్విగ్, ఆ కొమ్మలో ఉన్నటువంటి ప్రతి చిన్న దాన్ని కూడా నేను ఊపడానికి ప్రయత్నిస్తాను. దెన్ అక్కడితో నేను ఐ లుక్ అండర్ ఎవ్రీ లీఫ్, ప్రతి ఆకు కింద నేను వెతకడానికి ప్రయత్నిస్తాను. ఒక ఉపమానాన్ని నేను చెప్తాను, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాను చూడండి. నేను బైబిల్ని ఐ సర్చ్ ద బైబిల్ యాజ్ అ హోల్ లైక్ షేకింగ్ ద హోల్ ట్రీ. నేను పుస్తకంపై పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నిస్తాను. దాన్ని ఏ విధంగా కంపేర్ చేస్తున్నాడు, లిమ్ లాగా కంపేర్ చేస్తున్నాడు. దాని తర్వాత ప్రతి కొమ్మని ఊపడానికి ట్రై చేస్తున్నాను. దాని తర్వాత ఐ గివ్ అటెన్షన్ టు చాప్టర్స్. దాని తర్వాత ప్రతి ట్రిగ్ని, దాని తర్వాత పారాగ్రాఫ్స్, సెంటెన్సెస్ అండ్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. సో మీరు ఇప్పుడు ఏ పుస్తకంలో ఉన్నా సరే మొదట ఆ పుస్తకాన్ని మొత్తం చదవడానికి ప్రయత్నించాలి. ఆ పుస్తకం మీరు చదివినప్పుడు, అందుకే బ్రదర్స్ ఒక చిన్న నాకు హెల్ప్ అయినది నేను మీతో పంచుకుంటున్నాను. ఏ బైబిల్ అయినా సరే, ఏ పుస్తకాలైనా మీరు చదవక ముందు మీ దగ్గర కనుక ఒక కామెంటరీ ఉన్నట్లయితే ఆర్ స్టడీ బైబిల్ ఉన్నట్లయితే ఫస్ట్ గో అండ్ స్టడీ the author's introduction, historical background, interpretive challenges and theological theme. ఇప్పుడు నా జనరలీ నేను నా భార్య కూడా ఇది చెప్తాను, ఒక బైబిల్ చదువుతున్నప్పుడు మేము ఇద్దరు చేస్తాను, జాన్ మ్యాక్ ఆథర్ స్టడీ బైబిల్ ఆర్ ఇంకోటి ఉండొచ్చు మీద ఏ స్టడీ బైబిల్, మంచి స్టడీ బైబిల్ ఉన్నప్పుడు మనం జెనసిస్ చదువుతున్నాం, జెనసిస్ ఆర్ మ్యాథ్యూ చదువుతున్నాం. ఈ 2 and first read, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చదవడానికి మనకు సమయం లేదు, మన దగ్గర రిసోర్సెస్ లేదు. వీళ్ళు ఆల్రెడీ చదివి దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వరాలై ఉన్నారు. మేము చదివినటువంటి స్టడీని మనం ఈజీగా యాక్సెస్ చేస్తాం. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ పుస్తకంలోకి వెళ్తామో మనకు ఒక గైడ్ లాగా ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కడెక్కడైతే థియలాజికల్
థీమ్స్ ఉన్నాయని ఆల్రెడీ ఈ బైబిల్ టీచర్స్ పెట్టారు. అవి మనకి ల్యాండ్ మార్క్స్ లాగా కనపడతాయి. అచ్చా ఇదా ఈ మొత్తం ఇది రెండోది నేను వ్యక్తిగతంగా చేసేది, ఇట్ విల్ హెల్ప్ మీ. ఏ పుస్తకం అయితే మీరు చదువుతున్నారో ఆ పుస్తకం మాథ్యూ ఉంటుంది. ఆ మాథ్యూకి జాన్ అవుట్లైన్ ఎలా ఇచ్చాడో చూడండి. అవుట్లైన్ ఎలా ఇచ్చాడు, లేకపోతే ఇమాన్యుయల్ ఆర్ట్ ప్రోగ్రామ్ అవుట్లైన్. ఎందుకు అవుట్లైన్ ఇంపార్టెంట్ అంటే ఆ పుస్తకం మొత్తాన్ని మీ మైండ్ లో ఒక యూ మస్ట్ హ్యావ్ ఎ మెంటల్ గ్రాస్. ఓ పుస్తకం మొత్తంలో ఇన్ఫాక్ట్ గుడ్ బైబిల్ స్టడీ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఆ పుస్తకం మొత్తాన్ని వన్ స్టేట్మెంట్ లో మీరు ఫిల్టర్ చేసి రాయగలరా, వన్ స్టేట్మెంట్. then you are really focusing on the main concept of that book. మనందరికీ తెలుసు బైబిల్ మొత్తంలో స్వార్థ ఉంది, ఎస్, బట్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏ కోణం నుంచి దేవుడు దాన్ని ఆ యాంగిల్ మనకి ఇస్తున్నాడు. సో రీడ్ బైబిల్ ఇంట్రడక్షన్, రీడ్ ఆథర్స్ బ్యాక్గ్రౌండ్. ఇన్ఫాక్ట్ మీ దగ్గర 2 కామెంటరీస్ ఉంటే రెండింటిని చదవండి, యూ విల్ గెట్ అ బ్యూటిఫుల్ వ్యూ బ్రదర్స్. రెండోది అవుట్లైన్ చూడండి. అవుట్లైన్ చూసినప్పుడు మీకు అర్థమైందంటే ఈ బుక్ లో ఉన్నటువంటి బేసిక్ గా మెయిన్ థీమ్ ఏంటి, ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒక థీమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త. మత్తయి సువార్త యొక్క థీమ్ ఎవరైనా చెప్పగలుగుతారా మీ మాటల్లో? మత్తయి సువార్త యొక్క మెయిన్ థీమ్ ఏమై ఉండొచ్చు? హలో బ్రదర్స్. యేసుక్రీస్తు ప్రభు వారు రాజుగా ఉన్నాడు అనేటువంటిది మేజర్ థీమ్ గా కనబడతా ఉంది. ఎక్సలెంట్, రైట్. హీ ఈస్ ద కమింగ్ మెస్సయ, రాబోయేటువంటి మెస్సయ ఈయనే. అందుకే చాప్టర్ 1 నుంచి కూడా మెస్సయ జీనియాలజీ ఉంది, రాజు యొక్క జీనియాలజీ ఉంది. 2వ అధ్యాయంలో రాజును ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 3వ అధ్యాయంలో రాజు యొక్క ప్రిపరేషన్ ఉంది. 4వ అధ్యాయంలో రాజు మొదటి యుద్ధం అపవాదితో చేశాడు. 5 నుంచి 7వ అధ్యాయంలో రాజు యొక్క ప్రాపగాండా, ఏ విధంగా రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు రాజ్యంలో. సో 16వ అధ్యాయం వచ్చినప్పుడు ఈ రాజు గురించి ఉంది. 16వ అధ్యాయంలో ఎప్పుడైతే పేతురు అయ్యా నువ్వు దేవుని యొక్క కుమారుడు అని తెలుసుకుంటాడో, మొట్టమొదటిసారి యేసుప్రభు వారు అసలు నా రాజ్యం ఎలా ఉంటుందని అక్కడ చెప్తున్నాడు. ఇది శిలువ రాజ్యము, నేను మరణించి తిరిగి లేస్తాను, రాజును తన రాజు. అదే థీమ్ మళ్ళా కంటిన్యూ అవుతా ఉంటుంది. 21వ అధ్యాయానికి వచ్చినప్పుడు 18-20 వచనాల్లో గ్రేట్ కమిషన్ ఏమంటాం మనం, మహా గొప్ప ఆదేశం కదా. మహా గొప్ప ఆదేశంలో మనం ఏం చేస్తాం, యేసుప్రభు వారి మాటలు ఏంటి, ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఇన్ఫాక్ట్ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా అపవాది ఛాలెంజ్ చేసేది అదే, నువ్వు నాకు సాష్టాంగపడు ఈ రాజ్యాలన్నింటినీ వేస్తా, అంటే నిన్ను నేను రాజ్యం చేస్తా అంటున్నాడు అపవాది. యేసుప్రభు వారు మత్తయి సువార్త 28-18-20 వచనాల్లో ఏమంటున్నాడు, నేను సమస్తం పైన అధికారం కలిగినటువంటి రాజును, నా రాజ్య సందేశాన్ని ప్రపంచానికి మీరు తీసుకెళ్ళండి. ఈ సువార్తే నా రాజ్య సందేశం, మీరే నా రాయబారులు. నేను మీకు ఇవ్వబోయేటువంటి ధైర్యం ఏంటంటే నా ఐ విల్ బీ విత్ యూ టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్, లో ఐ యామ్ విత్ యూ కదా, ఇదిగో నేను మీతో యుగ సమాప్తి వరకు ఉండవచ్చు. సో యూ సీ ద హోల్ బుక్ హ్యాస్ ద థీమ్ ఆఫ్ కింగ్ అండ్ ద థీమ్ ఆఫ్ కింగ్డమ్ అండ్ ద థీమ్ ఆఫ్ కింగ్డమ్ న్యూస్. మళ్ళీ మనం మార్పుకి వచ్చినప్పుడు అదే చూద్దాం. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, వాక్యం చదివినప్పుడు ఒక బుక్ ని ఒక యూనిట్ లాగా చదవండి. ఆ బుక్ లో ఇంట్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అవుట్లైన్ ని చూడమని నేను చెప్తాను. రైట్, మేబీ టైం అయిపోయింది, చాలా టైం అయింది. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. ఎనీ థాట్స్?